హాయ్, మనం ఇవాళ స్త్రీ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో స్త్రీలో ఉన్నటువంటి మేజర్ ఆర్గాన్స్ అంటే పిల్లల సంతానం కోసం మనకి మేజర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ గురించి నేను ఇవాళ చెప్తాను. సో ఇది గర్భసంచి అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ వెజైనా అన్నమాట. ఇక్కడ గర్భసంచి ముఖద్వారంని సర్విక్స్ అంటారు. సో గర్భసంచి పక్కన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు వీటిని. అండ్ అండాశయములు, సో అండాశయం అనేవి కూడా రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది. సో గర్భసంచి అండ్ వెజైనా రోల్ ఏంటంటే, నార్మల్గా స్త్రీ అండ్ పురుషుల కలయిక వల్ల ఈ వెజైనా లోపల నుంచే స్పర్మ్స్ అంటే వీర్య కణాలు అనేవి పైకి వెళ్ళిపోయి గర్భసంచి లోపల నుంచి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి అనేది వెళ్తుంది అనమాట. సో ఈ అండాశయంలో నుంచి అండం విడుదలయ్యి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ కలయిక జరుగుతుంది అనమాట. అప్పుడు పిండం అనేది తయారవుతుంది. సో ఆ తయారైనటువంటి పిండము ఇలా పాస్ అవుతూ గర్భసంచి లోపలికి రావటం జరుగుతుంది. సో గర్భసంచి లోపలనే పిండం అనేది నిలబడుతుంది అనమాట. ఇది నార్మల్ ఫర్టిలైజేషన్ ఎలా ఉంటుంది, నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది. కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఈ వీర్యకణము అండ్ ఎగ్ కలిసి ట్యూబ్లోనే నిలబడిపోతుంది ప్రెగ్నెన్సీ. సో ట్యూబ్లో వచ్చేదాన్ని ట్యూబల్ ఎక్టోపిక్ అంటారు. అండాశయంలో వచ్చే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఓవేరియన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో గర్భసంచిలో కాకుండా బయట ఎక్కడైనా వచ్చేదాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ ఫర్టిలైజేషన్ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.